కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇది మాదే హక్కు, మా కుటుంబందే హక్కు అనుకున్నటువంటి ఒక తరుణంలో ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి భారత ప్రధాని అయి 12సారి ఎర్రకోట మీద భారతదేశ జెండా ఎగేయడం అనేది ఈ దేశంలో సామాన్యుడికి గర్వకారణమైన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మిత్రులారా, మనకు స్వాతంత్రం ఏది వచ్చిందో ఇది ఎవరో మనకు ఇచ్చింది కాదు. దీని వెనక చాలా త్యాగాలు ఉన్నాయి. చాలా మంది అంటారు స్వాతంత్రం మనకు నాన్ వైలెన్స్ తో వచ్చిందనో ఇంకేదనో చెప్పేసి ఉండొచ్చు, నేను దాన్ని వివేదించను. కానీ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేకమైనటువంటి యువకులు ఆనాడు భరతమాతని ఆంగ్లేయుల సంఖ్యల నుంచి విడిపించడానికి వారు ప్రాణాలను త్యాగం చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు. ఈనాటి యువత కూడా ఆనాడు విభజన జరిగినటువంటి ఒక సందర్భం కూడా భారతదేశంలో ఏ విషాద గాథలైతే మనం చూసామో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రతి సంవత్సరం మనం జెండా ఎగిరేసి జెండగా మనం పాడితే సరిపోదు. మన సైనికులని, మన స్వాతంత్ర యోధుల్ని స్మరించి వారు చేసిన త్యాగాలని మన ఆశయాలుగా మార్చి ఈ దేశం కోసం అవసరం పడితే మనం కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో యువత ఉండాలని చెప్పేసి కూడా మీకు కోరుతాను. మిత్రులారా, ఆనాటి ప్రభుత్వాలు కేవలం ఎట్లా అధికారంలో ఉండాలి అనే ఆలోచనలో ఉండేవారు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశాన్ని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు 4వ స్థానం ఆర్థికంగా ఒక బలమైనటువంటి దేశంగా ఈరోజు నిలబెట్టడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు మనకు వచ్చినాయి. నేను చెప్తా ఉంటాను మిత్రులారా, ఈరోజు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ టెస్ట్ చేస్తే ప్రపంచంలో అన్ని దేశాల ఆంక్షలు పెట్టాయి. ఆంక్షలతో పాటు మన అందరికి ఆర్థిక సహాయం కూడా చేయమని చెప్పడం జరిగింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మేము భయపడేది లేదు, నా దేశం కోసము, నా దేశం యొక్క సమగ్రత కోసము, నా దేశ రక్షణ కోసము నేను న్యూక్లియర్ టెస్ట్ చేస్తానని చెప్పి పోఖ్రాన్ టెస్ట్ చేసిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన మీద ఆర్థిక ఆంక్షలు పెట్టడం జరిగింది. అయితే ఆ ఆర్థిక ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఒక నేతృత్వంలో ఉండే ప్రభుత్వం భారతదేశాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకుపోయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూడా కొన్ని దేశాలు భారతదేశం ఒక ఏదైతే పెరుగుదల చూసి 4వ స్థానంలో వచ్చినందుకు ఎక్కడ విశ్వగురువు అవుతుందన్న భయంతో మన మీద రకరకాలైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, టారిఫ్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతదేశం వీటికి భయపడేది లేదు అనే విషయాన్ని కూడా ఈరోజు మన ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం అనేకమైనటువంటి చట్టాలు చేసుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా కూడా భారతదేశము ప్రపంచంలో విశ్వగురు అవుతుందనే విశ్వాసం కూడా మనకు ఉన్నది. మిత్రులారా, ఈరోజు నిజంగా మనం ఆలోచించాలి. ఈరోజు అనేకమైనటువంటి విదేశీ వస్తువులు మన దేశంలో వస్తూ ఉన్నాయి. ఆనాడు స్వాతంత్ర ఉద్యమం అప్పుడు గాంధీ గారు చెప్పారు స్వదేశీ అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ అదే మనకు హిస్టరీ రిపీట్స్ బై ఇట్ సెల్ఫ్ అన్నారు. కాబట్టి మళ్ళీ చరిత్ర తిరగరాస్తుంది. మనకు స్వదేశీ యొక్క వస్తువుల మీద కొనేటటువంటి మనందరూ కూడా ఆసక్తి పెరగాలి. స్వదేశీ యొక్క ఉపాధిని మనం పెంచాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు ప్లాస్టిక్ ని కూడా మనం వాడకూడదనే విషయాన్ని కూడా ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు అందరం కూడా సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పర్యావరణ విషయంలో కూడా మనం ఒక దేశంలో మనం ఉన్నటువంటి ఒక పర్యావరణం కూడా కాపాడాలి, ఇటువంటి ఒక ఆలోచన మనకు రావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. మిత్రులారా, ఈరోజు నిజంగా ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో భారతదేశం ఎక్కడ ఉంది అంటే నిజంగా ఒక బెగ్గింగ్ బోల్ కింద వేరే దేశాలకు మనం భిక్షం అడుక్కోవడానికి పోయేది మన ప్రధానమంత్రులు. కానీ ఈరోజు భారతదేశం పరిస్థితి కాదు. మనము ఈరోజు అనేక దేశాలకు మనం ఈరోజు ఆర్థిక సహాయం మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు కరోనా వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మన దేశంలోనే 140 కోట్ల మంది కాదు, ఇతర దేశాలు కూడా 56 దేశాలు కూడా మనం ఉచితంగా మనము వ్యాక్సిన్లు పంచినటువంటి ఘనత మన భారతదేశానికి. కాబట్టి గతంలో ఉన్న భారతదేశము ఈ రోజు ఉన్న భారతదేశంలో చాలా మార్పు ఉంది. నయా భారత్ అనేటి నిర్మాణం చేయాలి, యంగ్ ఇండియా నిర్మాణం చేయాలి అనే ఆలోచన ఈరోజు నరేంద్ర మోదీ గారితో ఉన్నది. ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. రహదారులు చూస్తూ ఉంటే మన జాతీయ రహదారులు మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు 74 రాజకీయ పార్టీలో ఏదైతే ఆగడాలు ఉన్నాయో వారు చేస్తున్నటువంటి ఏదైతే దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, రైతులకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, యువకులకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో గ్రహించి రేపు రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలను కూడా మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతిలో ఎలక్షన్స్ ద్వారానే వీళ్ళని మనం భారతదేశం ప్రజాస్వామ్యం నమ్ముతుంది. భారతదేశం ప్రజలు ప్రజాస్వామ్యం నమ్ముతారు. కాబట్టి ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో మనం అందరం కూడా ఈ ఏదైతే దేశాన్ని అవమానించే వాళ్ళు ఉన్నారో
వాళ్ళకు బుద్ధి ఓట్ల ద్వారా చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మరి ఈ రోజు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నేతలు అందరూ వచ్చినందుకు అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముగిసిన భారత్ మాతాకి జై, జై తెలంగాణ.